హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఇంక ఈరోజు అయితే ఇంకా తిరుమలలో దర్శనం చేసుకొని ఇంకా అక్కడ నుంచి కూడా మేమైతే జపాలికి వెళ్తున్నాము. సో జపాలి తీర్థం ఆల్మోస్ట్ చాలా మందికే తెలిసి ఉంటుంది. తిరుమలకి వెళ్ళామంటే ఖచ్చితంగా జపాలిని అయితే విజిట్ చేయాల్సింది. అండ్ ఇంకా చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ జపాలి అంటేనే ఒక చాలా అంటే అడవిలో ఉంటుంది అనమాట, ఫారెస్ట్లో. ఆ ఫారెస్ట్లోకి మనం లోపలికి వెళ్ళాలి. మనకైతే వెహికల్స్ అవైలబుల్గా ఉంటాయి, బస్సులు ఉంటాయి, ఫ్రీ బస్సెస్ ఉంటాయి. అవి టైమింగ్ ప్రకారం అలా వద్దు, మనము ఫ్యామిలీ తరపునే మనం సపరేట్గా వెళ్ళాలి అనుకుంటే కార్స్ అయితే ఫుల్గా ఉంటాయి అనమాట, ట్యాక్సీలు అయితే. సో వాటిలో వెళ్ళొచ్చు. అండ్ షేర్ కార్లో వెళ్ళాలి అనుకుంటే మనిషికి 150 రూపీస్ అయితే అవుతుంది. సపరేట్గా మనమే మాట్లాడుకొని వెళ్ళాలి అంటే 1000 రూపీస్ అనమాట. 900 రూపీస్ ఇచ్చామంటే డైరెక్ట్ జపాలికి తీసుకెళ్ళిపోతారు. అండ్ జపాలితో పాటు మనం తిరుమల దర్శనం చేసుకున్న తర్వాత జపాలితో పాటు మనకి చాలా అయితే టెంపుల్స్ ఉంటాయన్నమాట ఆ చుట్టుపక్కల సరౌండింగ్లో. అంటే మేము లోకల్ కాబట్టి నార్మల్గా వెళ్తూ వస్తూ ఉంటాం కాబట్టి మాకేం పెద్దగా అనిపించదు. కానీ బట్ కొత్తగా వచ్చే వాళ్ళకి, బయట నుంచి వచ్చే వాళ్ళకి, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు ఇలా వస్తుంటారు కదా. సో అలాంటి వాళ్ళు అయితే అస్సలు మిస్ చేసుకోకండి. మీకు అసలు టెన్షనే అవసరం ఉండదు. తిరుమలకి వెళ్ళాము అంటే దర్శనం చేసుకొని బయట రాగానే మీకు అక్కడ కార్స్ అన్నీ కూడా ఉంటాయి అవైలబుల్గా, అంటే తీసుకెళ్ళడానికి. సో వాళ్ళైతే డీటెయిల్స్ అన్నీ చూపిస్తారనమాట మనకి, ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి, ఎంత దూరం ఉంటుంది, ఎంత అమౌంట్ అవుతుంది, ఎంతసేపు పడుతుంది అని చెప్పేసి. సో అలా మనం వెళ్ళిపోవచ్చు అనమాట హ్యాపీగా. ఇదిగోండి, ఇప్పుడైతే మేము జపాలికి వెళ్తున్నాం అనమాట. ఇంకా తిరుమలలో దర్శనం అయితే నైట్ 8:30కి అయిపోయింది. చాలామంది చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు, వాటన్నిటికీ కూడా నేను ఆన్సర్ అయితే ఇస్తాను. సో మొన్న వరకు కూడా అరుణాచలం వెళ్ళినాను, చాలా బిజీగా ఉన్నాను. అందుకోసం అని చెప్పేసి ఇంకా నేను కామెంట్స్ కూడా రిప్లై ఇవ్వలేకపోయాను. ప్రతి కామెంట్కి కూడా నేను రిప్లై అయితే ఇస్తాను. మీరు అడిగిన డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తాను ఈ వీడియో ద్వారా, అలాగే షార్ట్ వీడియోస్ ద్వారా. ఇప్పుడైతే జపాలికి వెళ్ళే దారిలో ఫారెస్ట్ అనమాట. ఇదంతా కూడా ప్రకృతిని అయితే ఎంజాయ్ చేయండి. చాలా చాలా బాగుంటుంది అనమాట. ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే వాతావరణం చూస్తుంటే చాలా చాలా బాగుంటుంది. అండ్ మార్నింగ్ టైంలో వచ్చాం కాబట్టి మాకైతే అంత రష్ లేదు. అండ్ మెయిన్గా ఎండ కూడా లేదు కాబట్టి చాలా బాగా అనిపించింది అనమాట. ఇదిగోండి, మనం జపాలి తీర్థంలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ నుంచి వెహికల్స్ అన్నీ కూడాను ఇంకా కొంచెం దూరం అయితే వెళ్తాయి అనమాట. టెంపుల్కి దగ్గరలో ఆపేస్తారు. ఇంకా అక్కడ నుంచి కూడా కొంచెం స్టెప్స్ లాగా ఉంటుంది, కొంచెం దూరం వాకబుల్ డిస్టెన్స్ అనమాట. ఆ స్టెప్స్ అంటే మరి ఎప్పుడు లాగా అయితే హైట్గా ఉండవు, నార్మల్గా ఫ్లాట్గా అయితే ఉంటుంది. ఇదిగోండి చూసారా, మనమే ఎర్లీగా వచ్చాము పొద్దున అనుకుంటే మనకు ముందు ఇంతమంది వచ్చారు. వీళ్ళందరూ కూడా తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ నుంచి అంటే షేర్ వెహికల్స్ మాట్లాడుకుంటారు కదా, ఆ టైప్లో వచ్చిన వాళ్ళు ఉంటారు. అండ్ సపరేట్గా వచ్చిన వాళ్ళు ఉంటారనమాట. ఇదిగోండి, ఇప్పుడైతే మనం జపాలి తీర్థంలోకి ఎంటర్ అయిపోయాం మహద్వారం ద్వారా. సో అక్కడ నుంచి అయితే ఇప్పుడు స్టెప్స్ అనమాట, నేను చెప్పాను కదా ఇవే అండి స్టెప్స్. అయితే ఇలా ఫ్లాట్గా ఉంటాయి, అలా సరదాగా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే మాట్లాడుకుంటూ. ఇంకా జపాలి విషయానికి వస్తే చాలా దూరం అనుకుంటారేమో, తిరుమల నుంచి మనకి జపాలికి జస్ట్ 5 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. ఇంకా ఈ జపాలి ఆంజనేయ స్వామి జన్మస్థలం కూడా అందరికీ తెలిసే ఉంటుంది లేండి. మనకి వ్యాస మహర్షి కథ చదివాము అంటే అందులో డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇంకా మీరు వెంకటేశ్వర స్వామి శనివారాల వ్రతం చేసేటప్పుడు కానీ ఇలాంటి వాటిలో, ఇంకా అంటే వెంకటాచల మహత్యం ఇలాంటి బుక్స్లో మీరు చదివినట్టయితే చాలా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. చెప్పాలంటే 7 కొండల్లో ఒక కొండే మనకి అంజనాద్రిగా పేరు పొందింది కదా. సో అంటే హనుమంతుడి తల్లి అనమాట. సో అంజనాదేవి తపస్సు చేసిన దివ్య స్థలమే అంజనాద్రి. ఆ పుణ్యమూర్తి గర్భాన జన్మించిన మన హనుమంతుడిదే జపాలి తీర్థం అనమాట. సో అంత క్లియర్గా నాకు తెలియకపోయినా నాకు తెలిసినంత వరకు అయితే నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంతే. హాయ్ ఫ్రెండ్స్, సో జపాలికి అయితే వెళ్తున్నాం. అండ్ కొంచెం దూరం అయితే నడాలి. సో మీకు అక్కడ వెళ్ళిన తర్వాత చూపిస్తాను. నేనైతే ఇది సెకండ్ టైం వస్తున్నా జపాలికి. లాస్ట్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ ముందు ఒకసారి వచ్చాము, అంటే అప్పుడు అన్నీ చూసుకొని వచ్చామన్నమాట. బట్ ఈసారి మాత్రం అన్నిటికీ వెళ్ళే ఓపిక లేదు, ఆల్రెడీ చూసాం కాబట్టి ఓన్లీ ఇప్పుడు జపాలి మాత్రం చూడాలని చెప్పి వచ్చాము. అండ్ వాతావరణం అయితే చాలా ప్లెజెంట్గా ఉంది, ఎంత బాగుందంటే ప్రశాంతంగా ఉంది. సో ఇప్పుడైతే చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇలా ఉంటుందన్నమాట. ఎంతమంది అంటే దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చేవాళ్ళు అండ్ వెళ్ళే వాళ్ళు దర్శనానికి, ఇలా చాలా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అసలు ఈ ప్లేస్కి మాత్రం ఖచ్చితంగా రావాలండి. నేను పదే వీడియోలో అదే చెప్తున్నాను అనమాట. అంత బాగుంటుంది. అండ్ నడిచేటప్పుడు కానీ చుట్టుపక్కల వాతావరణము, టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా మీకు చూపిస్తాను ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఇంకా చిన్న టాపిక్స్ అయితే జపాలి గురించి మనం మాట్లాడుకుందాం. మనకి పురాణ గాథలో జపాలి అనే మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేసుకుంటుండగా రుద్రుడు ప్రత్యక్షమై
తను రాబోయే అవతార విశేషాన్ని ముందుగానే చూపిస్తాడు. అదే హనుమంతుని అవతారం అనమాట. జపం చేయడం వల్ల అవతరించాడు కాబట్టి ఈ క్షేత్రాన్ని జపాలి అంటారు. అన్ని తీర్థ రాజాలు వచ్చి చేరుతాయి కాబట్టి ఇక్కడ జపాలి తీర్థంగా పేర్కొనిందనమాట. అండ్ ఇంకా వాగ్దోషాలు కూడా పోతాయి అనమాట ఇక్కడ ఒకసారి వచ్చి దర్శనం చేసుకుంటే. అంటే మనకి రామాయణంలోని అయోధ్యకాండలో జపాలి మహర్షి అనకూడని మాటలు అనడం వల్ల సో ఆయనైతే వాగ్దోష పాపాన్ని మూట కట్టుకుంటాడు. సో ఆ వాగ్దోషాన్ని తొలగించడం కోసం జాబాలి క్షేత్రంలోని రామగుండంలో స్నానం ఆచరిస్తాడు. దాంతో ఆయనకున్న దోషం అయితే తొలగిపోతుందని పురాణాల్లో మనం చదువుకున్నాం కదా. సో దానికి సంబంధించి మనం కూడా అంతే, ఏదైనా వాగ్దోషాలు చేసినట్టయితే ఒకసారి జపాలికి వచ్చి ఇక్కడ పుణ్యస్నానం చేయడం వల్ల ఆ పాపాలు తొలగిపోతాయి అనేది ఒక నమ్మకం అనమాట. జపాలికి స్వాగతం అంటుంది నుండు. అండ్ ఫైనలీ మనమైతే ఇంకా జపాలికి వచ్చేసాము. అండ్ అంటే అక్కడ మహోద్వారంలో ఎంటర్ అయ్యాం కదా, ఇప్పుడు మెయిన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇదిగోండి, అసలు ఎంత బాగుంటుంది అంటే మాటలో చెప్పలేను. మీలో ఎంతమంది జపాలికి వచ్చారు ఒకసారి నా కామెంట్స్ షేర్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే ఇంకా పూజకు సంబంధించి ఆంజనేయ స్వామి అంటేనే తమలపాకులు ఇవే కదా, సో తమలపాకులతో అర్చన చేపిద్దామని చెప్పేసి ఇంకా మేము కూడా తీసేసుకున్నాము. 100 రూపీస్ అనమాట. సో ఇది హారం లాగా అల్లేసి ఉంటారు తమలపాకులతోటి. ఇంకా నెయ్యి ఇస్తారనమాట, పువ్వులు నెయ్యి మాత్రమే ఉంటుంది. ఇంకా కొబ్బరికాయ అవి ఏమి ఉండవు, కానీ నెయ్యి అలాగే పువ్వులు ఇంకా తమలపాకుల హారం ఇవైతే ఉంటుంది. ఓన్లీ అంటున్నా 100 రూపీస్ అనమాట. సో 100 రూపీస్ ఇచ్చేసి ఇంకా మేము పూజకి అయితే తీసేసుకున్నాము. మేము ఎక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళినా కూడా తమలపాకులు మాల వేయడం కానీ తమలపాకులు తీసుకెళ్ళి అర్చన చేయడం కానీ అస్సలు మర్చిపోమన్నమాట. మనం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాము అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ తమలపాకులతో మాత్రం అర్చన చేయించుకుంటే చాలా మంచిది. ఇంకా పూజకి ఏం తీసుకెళ్ళినా తీసుకోకపోయినా కూడాను. అండ్ ఇక్కడ షాప్స్ కూడా ఉంటాయి, అంగళ్ళు ఉంటాయి అన్నమాట షాపింగ్కి సంబంధించి. అండ్ ఇక్కడ మనం షాపింగ్స్ కూడా చేసుకోవచ్చు. అప్పుడప్పుడు సెలబ్రిటీస్ కూడా వస్తుంటారు, కానీ మనం వెళ్ళినప్పుడే మన అదృష్టం ఏంటో కానీ ఎవ్వరూ రారనమాట చూద్దామంటే, హీరోయిన్లు హీరోలు. సో మిగతా టైంలో న్యూస్లో అట్లా చూస్తుంటాం కదా, యూట్యూబ్లో వచ్చి విజిట్ చేశారని చెప్పేసి బాగా అనిపిస్తుంది. అరే మనం వెళ్ళినప్పుడు కూడా వస్తే బాగుండు కదా. అండ్ మా పిల్లలు కూడా ఇక్కడ అదే డిస్కషన్ అనమాట, మనం వచ్చినప్పుడు ఎవరు రారు ఏంటి మా అని చెప్పేసి. తిరుమలకు కూడా అంతే, బోల్డ్ అంతమంది సెలబ్రిటీస్ హీరోయిన్స్ అంతా వస్తుంటారు, బట్ మనం వెళ్ళినప్పుడు మాత్రం ఎవరు రారనమాట. సో అలా అనమాట. వచ్చినా మనకి తెలియదేమో, మేబీ విఐపి దర్శనాలకు వస్తారు కాబట్టి. సో ఇక్కడ తమ్నైల్ తీసుకుందామని చెప్పేసి పిల్లల్ని అయితే నిల్చోమని చెప్పాను. వాళ్ళేమో టెంపుల్కి అడ్డంగా చూడండి ఒక్కరొక్కరు అవతారంలో నిల్చుకుంటున్నారనమాట. సో చాలా బాగుంటుందండి టెంపుల్ అయితే. లోపల నేను గర్భగుడిలో ఆంజనేయ స్వామిని అయితే చూపించట్లేదు, ఎందుకంటే అసలే ఇప్పుడు చూస్తున్నాం కదా ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో. అసలు మనం టెంపుల్స్లో ఉన్న గర్భగుడిలో దేవుడిని చూపించడమే మహాపాపం అనిపిస్తుంది. సో ఫస్ట్ అయితే ఇంకా టెంపుల్ ఎంట్రన్స్ అనమాట ఇది, లోపల దేవుడిని చూడడానికి వెళ్ళడానికి. ఆ లోపు కంటే కూడా మనం ముందు అయితే ఫస్ట్ ప్రదక్షిణలు చేసేసుకోవాలి. ఇక్కడైతే ఉడతలు చూడండి ఎంత బాగున్నాయో. నేను ఫస్ట్ మంకీస్ అనుకున్నాను, ఆ తర్వాత చూసాను అనమాట, అర్రే పొరపాటు పడ్డాను. ఉడతలు అండి ఎంత మంచిగా ఉన్నాయి అంటే, నేను ఫస్ట్ టైం అనమాట ఇలాంటి ఉడతలను చూడడము. అండ్ అంటే జపాలిలో మాత్రమే చూస్తామన్నమాట ఇవి. సో చాలా బాగుంటాయి అండ్ క్యూట్గా ఉన్నాయన్నమాట. మనం పలికితే ఎంత బాగా వింటాయంటే చాలా బాగా అనిపిస్తుంది. మా వారేమో వీడియో షూట్ చేయంటే మేము ప్రదక్షిణలు చేసేటప్పుడు, ఆయనేమో అక్కడ ఉడతల్ని వీడియో తీసుకుంటూ ఉన్నారనమాట. అందుకే కోపం వచ్చి అరుస్తున్నారు, రండి మళ్ళీ తీసుకుందాము, టైం అవుతుంది, మళ్ళీ రష్ ఎక్కువైపోతే లేట్ అవుతుందని చెప్పేసి ఇంక అంటూ ఉన్నా. చుట్టుపక్కల వాతావరణం కూడా మీరు చూసినట్లయితే ఎంత బాగుందో చూడండి. ఇక్కడ గుడి చుట్టూ కూడాను మనకి ఇలా ఉంటుందన్నమాట. అండ్ చాలా బాగుంటుంది, మొత్తం ఫారెస్ట్లో ఉంది కాబట్టి. ఈ ఫారెస్ట్లో ఏంటంటే మనకి సింగిల్గా ఈ టెంపులే ఉంటుంది అండ్ జనాలు కూడా ఫుల్గా ఉంటారు. అండ్ మనకి మంకీస్ వల్ల కానీ లేకపోతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. చాలా చాలా బాగుంటుంది. ఇంకా మేమైతే 3 ప్రదక్షిణలు చేసుకొని రమ్మన్నారనమాట ఈ తమలపాకులతోటి. ఇంకా 3 ప్రదక్షిణలు అయితే చేసేసుకొని ఇంకా మేము లోపలికైతే వెళ్ళిపోతున్నాము. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత నేను వీడియో అయితే ఏం షూట్ చేయలేదు, మంచిగా ఆంజనేయ స్వామి దర్శనం అయితే చేసుకుందామని చెప్పేసి వీడియో మీద ఫోకస్ చేయలే. అండ్ మీరు అంటూనే ఉన్నారు, వీడియోస్ అవసరమా, మీరు వెళ్ళారు కదా భక్తిగా ఉండొచ్చు కదా అని కొంతమంది మాత్రం అంటున్నారు. అండ్ కొంతమంది నాకు సపోర్ట్ చేస్తూ కమెంట్స్ కూడా పెట్టారు, ఎవరేమన్నా పట్టించుకోకండి అక్క, మీరు వీడియోస్ పెట్టడం వల్ల మేము చూడని వాళ్ళం కూడా, వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా
కూడా మీ వీడియోస్ ద్వారా చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంటామని చెప్పేసి. సో అలాంటి వాళ్ళ కోసమే నేను వీడియోస్ పెడుతూ ఉంటానండి. మేము భక్తిగానే వెళ్తాము, ఇంత కష్టపడి ఇంత దూరం వెళ్ళి, అది కూడా మేము అలిపిరి మెట్ల మీద మెట్టుకి పసుపు కుంకుమ పెట్టుకుంటూ అంత దేవుడి మీద భక్తితో అంత కష్టమైన నడిచి మేము వెళ్ళాము అంటే అంత ఆషామాషి కాదు. సో అలా వెళ్ళే వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి ఎవరిని కూడా అలా మాట్లాడకండి. భక్తితోనే ఎంతైనా చేయాలనుకుంటాం, భక్తితోనే వెళ్తాము. కాకపోతే వీడియోస్ కూడా మా లైఫ్ స్టైల్ ఇది, అండ్ మేము వీడియోస్ పెడితేనే కదా మాకు 10 రూపాయలు వస్తుంది, అండ్ మీరు కూడా చూడండి వాళ్ళు ఎంతోమంది చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. కాబట్టి నేను వీడియోస్ కూడా షేర్ చేస్తుంటే చాలా కష్టం తెలుసా, ఇలా యూట్యూబర్స్కే తెలుస్తుంది అనమాట ఇట్లా ప్రతి చోట వీడియోస్ తీయడం ఎంత కష్టమని. నాకు తెలిసిన నా యూట్యూబ్ ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా నాతో అంటుంటారు, నీకు ఎంత ఓపిక అక్క, అసలు మీరు లాంగ్ వీడియోస్ అన్నీ డైలీ పోస్ట్ చేస్తారు కదా, మీరు ఎలా షూట్ చేసుకుంటారు, మాకు షార్ట్ వీడియోస్ తీయడమే కష్టము, అలాంటిది మీరు లాంగ్ వీడియోస్ డైలీ ఎలా షూట్ చేస్తారా బాబు అనేసి నన్ను అడుగుతారనమాట. నిజంగానే ఓపిక ఉండాలండి, ఎందుకంటే మనం కష్టపడే టైంలో కష్టపడితేనే పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది, మన ఫ్యూచర్ బాగుంటుంది. కాబట్టి ఓపిక తెచ్చుకొని నేను చేస్తూ ఉంటాను, ఎంత టయర్డ్గా ఉన్నా కూడాను. సో మేము ఇంక దర్శనం చేసేసుకున్నాం, చెప్పాను కదా లోపలైతే చూపించదని చెప్పేసి, అందుకోసమే చూపించలేదు. ఇంకా బయట ఎదురుగానే గర్భగుడి ఎదురుగానే మనకి అఖండ దీపం ఉంటుంది, అక్కడ వచ్చి నెయ్యి అంతా వేసేయాలి. ఆ నెయ్యి వేసేసి ఇంకా అక్కడే కాసేపు కూర్చొని పిల్లల చేతికి కట్టుకునే దారాలు దేవుడి దగ్గర తీసుకున్నారనమాట, పూజారి గారి దగ్గర. వాటిని అయితే కట్టేసాము, ఇంకా బయట వచ్చేసాము. బయట రాగానే ఇక్కడ వినాయకుడు ఉంటుంది అనమాట, ఒక పెద్ద మర్రి చెట్టుకి. సో అక్కడైతే ఇది ఉంటుంది కదా కాషాయం కలర్లో ఆంజనేయ స్వామి బొట్టు, సో అవన్నీ కూడాను మంచిగా అక్కడ పెట్టారు. అక్కడ కాయిన్స్ అవి అంటించారనమాట, మేము కూడా అంటించేసాము. ఇంకా తర్వాత ఇంకా ఆగుతామా, మా పెద్దమ్మాయి లోపలికి వెళ్ళినప్పటి నుంచి నాకు మ్యాంగో కావాలి, నాకు మ్యాంగో కావాలని సత్తాయిస్తుందనమాట. విపరీతమైన పిచ్చి. ఇంటి దగ్గర కంటే కూడా ఇలా తిరుమలకి మెట్లు ఎక్కేటప్పుడు కానీ ఇలా బయట వచ్చినప్పుడు మంచిగా కట్ చేసి వాళ్ళు అట్రాక్టివ్గా పెట్టుంటారు కదా మ్యాంగోస్ అంతా కూడా ఉప్పు కారం వేసి, సో బాగా తినాలనిపిస్తుంది. నాకు కూడా భలే ఇష్టం అనమాట. మేము ఈ స్నాక్స్ కోసమే ఒక 5-6 వేలు ఖర్చు పెట్టేస్తామన్నమాట, ఇట్లా కొండెక్కేటప్పుడు ఇలా చుట్టుపక్కల విజిట్ చేసినప్పుడు. సో అలా మ్యాంగోస్ ఒక్కొక్కటి 50 రూపాయలు అనమాట. ఒక షాప్లో ఏమో అంటే ఇక్కడ గుడి దగ్గర ఉన్న వాటిలో 30 రూపాయలు, అక్కడ మనం నడిచి వెళ్ళేటప్పుడు మాత్రము 50 రూపాయలు అనమాట అక్కడ జపాలిలోని. సో అలా ఒక్కొక్క చోట ఒక్కొక్క రేటు ఉన్నాయి. అండ్ ఇంక ఇక్కడైతే నేను కుబేర కుంకుమ అయితే తీసుకుంటూ ఉన్నా. ఆల్రెడీ నేను కాళహస్తిలో తీసుకున్నాను ఒక డబ్బా, బట్ అది కంపెనీయా కాదా తెలియదు అని చెప్పి డౌట్ వచ్చింది. సరే ఇక్కడైనా తీసుకుందాం, ఈ నేమ్ అంతా కూడా ఉన్నాయన్నమాట. ఏది కంపెనీ అంటే ఏది మంచి రియల్ కుబేర కుంకుమో తెలియదు, అందుకని చెప్పి 2 డబ్బాలు అయితే తీసుకున్నాను మంచిదని చెప్పేసి. ఇంకా తీసేసుకున్నాం అనమాట. ఇదిగోండి ఇంక ఇక్కడ తీసుకొని మ్యాంగోస్ కుబేర కుంకుమ అయితే తీసుకున్నాం. 50 రూపీస్ అనమాట, కుబేర కుంకుమ 60 రూపీస్ ఉంది దానిపైన, వాళ్ళు 50 రూపీస్కి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ మ్యాంగోస్ అయితే కట్ చేపించేసుకొని మంచిగా ఉప్పు కారం వేసుకొని ఇంకా అక్కడే కూర్చున్నాం. నిజం చెప్తున్నానండి, అస్సలు అక్కడ నుంచి కదలబుద్ధి అవ్వదనమాట, అక్కడే కూర్చొని ఉండాలనిపిస్తుంది. మనం ఇప్పుడు కోనేరు దగ్గర కూర్చొని ఉన్నాము, కోనేరు దగ్గర అయితే క్లోజ్ చేసేసారు, ఎవరిని లోపలికి రానివ్వలేదు, వాటర్ అంతా ఉన్నాయని చెప్పేసి. ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. ఇలా నాకైతే ఎక్కడైనా వెళ్తే ఇంత ఓపికగా కూర్చోవాలనిపించదు, కానీ దర్శనం అవగానే వచ్చేయాలనిపిస్తుంది. బట్ ఇక్కడ మాత్రం ఎంతసేపు అయినా కూర్చుందామా, ఎంతసేపు అయినా ఇక్కడే ఉందామా అన్నంత ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. నాకున్న బాధలు కష్టాలు ఏవి కూడా నాకు ఆ జపాలిలో ఉన్నంత వరకు గుర్తు రాలేదండి. అంతా ప్రశాంతంగా అనిపించింది ఆ మైండ్కి అయితే, ఇక్కడే ఉండిపోతే బాగుండి అనిపించింది. మేము అక్కడ కూర్చొని మ్యాంగో తినే దగ్గరనే శివుడికి అభిషేకం చేస్తున్నారు పూజారి గారు అయితే. అంటే మేము మార్నింగే వెళ్ళామని చెప్పాను కదా, సో ఆ టైంకి అభిషేకాలు అయితే చేస్తూ ఉన్నారు. ఇదిగోండి పూజారి గారు అయితే ఇక్కడ అభిషేకం చేస్తూ ఉన్నారు. అలాగే చేసేసి పువ్వులంతా కూడా అలంకరణిస్తూ ఉన్నారనమాట శివయ్యకి అయితే. అండ్ శివయ్యని కూడా అక్కడే కూర్చొని చూడడం చాలా హ్యాపీ అనిపించింది. మొగల్ రేకులు ఫ్రెండ్స్, అదంతా మొగల్ రేకులు అంట, మా వారు చెప్పారు నాకు. మేము మార్నింగే వచ్చాం కాబట్టి మాకు రష్ లేదు, ఎర్లీగా దర్శనం అయిపోయింది. ఇప్పుడు వస్తున్నారు అందరూ. సో ఎప్పుడైనా రావాలి అనుకుంటే మార్నింగ్ వచ్చేసామంటే ఒక 8 లోపల రష్ ఉండదు. దానిపైన వస్తే ఎక్కువ మంది ఉంటారు, క్యూలో నిలబడాల్సి వస్తుంది ఎండలో. కాబట్టి ఎర్లీగా రావడానికి ట్రై చేయండి. జపాలికి మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి, చాలా ప్లెజెంట్గా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఓకేనా, ష్యూర్గా విజిట్ చేయండి. తిరుమలకి వచ్చారంటే ఖచ్చితంగా జపాలికి రండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి మంకీస్ చూస్తున్నాం, ఉడతా అది చూడండి. సో అది ఫ్రెండ్స్, తిరుమలకి వస్తే ఖచ్చితంగా జపాలికి విజిట్ చేయండి. జపాలి చాలా ప్రశాంతమైన ప్లేస్ అనమాట.
అసలు నిజంగా కూర్చొని ఉంటే ఇంకా కాసేపు కూర్చుందామనే ఉంది. అసలు లేబుద్ధి అవ్వట్లేదు, వెళ్ళబుద్ధి అవ్వట్లేదు అనమాట. అంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ కూర్చొని ఉంటే. సో జపాలిని మాత్రం మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట. తిరుమలకి వస్తే మాత్రం ఖచ్చితంగా. అండ్ ఇంకా మేము సగం దారికి అయితే వచ్చేసాము, దగ్గర కార్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా అక్కడైతే మ్యాంగోస్ పెట్టుకున్నారు. ఇక్కడ 50 రూపీస్ అండి మ్యాంగోస్ అయితే. మా అమ్మాయి కావాలి మళ్ళీ అనింది. ఇంక లోపల 30 రూపీస్ తీసుకొని ఇక్కడ 50 రూపీస్ ఇవ్వాలనిపించలేదు. కానీ చూడండి ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో స్నాక్స్ అన్నీ కూడాను. పల్లీలు మంచిగా ఉడికించేసి కారము, ఆనియన్స్, క్యారెట్ ఇవన్నీ వేసి పెట్టారు. తర్వాత ఇంకా మ్యాంగోస్ కట్ చేసి పెట్టున్నారు. ఆ తర్వాత అయితే ఇంకా నెక్స్ట్ ఇంకా బొరుగులు, మసాలా బొరుగులు అయితే తీసుకున్నారనమాట. మసాలా బొరుగులు తీసుకొని మంచిగా తినేసి మళ్ళీ తిరుమల కొండపైకి అయితే వచ్చేసాము. అంటే మనం వెళ్ళిన వెహికల్లోనే రిటర్న్ అనమాట. 900 ఇచ్చాము వెళ్ళడానికి, అంటే తీసుకెళ్ళేది వాళ్ళు, మళ్ళీ రిటర్న్ తెచ్చి మనము ఎక్కడ దింపమంటే అక్కడ దింపేశారనమాట. 900 ఇచ్చాము. సో మనం సపరేట్గా కార్ పెట్టుకొని వెళ్ళాం కాబట్టి 1000 రూపీస్ అనమాట. అదే షేర్ కార్ లాగా వెళ్ళాము అనుకుంటే, షేర్ వెహికల్లో వెళ్ళాము అనుకుంటే మనకి 150 రూపీస్ పడుతుంది ఈచ్ 1 పర్సన్కి అయితే. అండ్ నెక్స్ట్ అయితే కొండపైకి వచ్చేసాము. రాగానే లగేజ్ కౌంటర్ దగ్గర మేము లగేజ్ అంతా పెట్టేసి వెళ్ళిపోయినాం కాబట్టి ఇంకా మేము లగేజ్ అంతా తీసేసుకున్నారు మా వారు. ఒక హాఫ్ అన్ అవర్ పైన పట్టింది కౌంటర్ దగ్గర ఎక్కువ క్యూ ఉండడం వల్ల. ఇంకా లగేజ్ అవి తీసుకొని ఇంకా బయట వచ్చి టిఫిన్ తిన్నాము. టిఫిన్ తినేసి ఆ తర్వాత అయితే ఇంకా కొంచెం టీ తాగుదామనిపించింది, హెడేక్గా అనిపిస్తే టీ తాగాము. అండ్ తాగేసిన తర్వాత అయితే ఇంకా బస్ ఎక్కేసామన్నమాట. కొండపైన ఎక్కేసాము. తిరుమల నుంచి తిరుపతి బస్ స్టాప్ దగ్గర అయితే ఆపేస్తారు. అండ్ ఇంకా బస్ స్టాండ్ నుంచి అయితే మనం ఇంకా రిటర్న్ పలంనేరుకి స్టార్ట్ అయిపోవడమే అనమాట. డైరెక్ట్ ఇంకా పలంనేరు బస్ ఎక్కేయడమే. సో అలా ఎక్కేసాం అనుకోండి, రిలాక్స్గా పడుకొని నిద్రపోతాం అనమాట. అండ్ ఇలా మా తిరుమల ట్రిప్ అయితే ఇలా ముగించేసుకున్నాం అనమాట. ఇంకొకటి ఏమంటే, మీరు షో అప్ కోసము వీడియోస్ కోసం వెళ్తున్నారు కానీ భక్తితో వెళ్ళట్లేదని చెప్పేసి కొన్ని కామెంట్స్ వచ్చాయని చెప్పాను కదా. సో భక్తితో వెళ్ళకపోతే అలిపిరి మెట్లు 3550 మెట్లు ఉంటాయండి. మెట్టుకి పసుపు కుంకం పెట్టుకుంటూ వంగి లేస్తూ ఇంత బ్యాక్ పెయిన్ పెట్టుకొని కూడా నేను అంత భక్తిగా వెళ్ళాం కాబట్టి మేము మొక్కు తీర్చుకొని వెళ్ళాము. ఏదో వెళ్ళాలని సరదాగా బస్సులో వెళ్ళిపోయి బస్సులో అంటే 300 రూపీస్ టోకెన్స్ తీసుకొని మేము దర్శనం చేసుకొని అయితే రాలేదు. సో మేము భక్తి శ్రద్ధలతో వెళ్ళాము. మేము మొక్కు చెల్లించుకున్నాం. మెట్టుకి పసుపు కుంకం పెట్టుకుంటూ దగ్గర 7.5 hours అనమాట. ఇది కూడా అడిగారు, అలిపిరి మెట్ల పైన మీకు ఎంతసేపు పట్టింది కొండకు చేరుకోవడానికి అని. మేము కరెక్ట్గా అలిపిరి మెట్ల దగ్గర బొట్లు పెట్టుకుంటూ స్టార్ట్ చేస్తే అక్కడక్కడ రిలాక్స్ అయితే కూడా మాకు దగ్గర 7.5 hours అయితే పట్టింది. ఇంకా డీటెయిల్స్ అన్నీ కూడా షార్ట్ వీడియోస్లో అయితే షేర్ చేసుకుంటాను లేండి. ఇంకా మొత్తానికి ఇంటికి వచ్చేసాము. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాము తిరుమల నుంచి. అండ్ ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది. అస్సలు ఎక్కడ కూడా మేము ఇబ్బంది పడలేదన్నమాట. మేము అనుకోకుండానే, అంటే మేము అనుకున్న ప్లానింగ్ ట్రిప్ వేరే ఉండే, కానీ రివర్స్లో అసలు ఫస్ట్ కాళహస్తిలో దర్శనం చేసుకొని ఆ తర్వాత తిరుమల, దానికి ముందు మళ్ళీ ఏం గుడి అండి వెళ్ళింది, కాళహస్తిలో దర్శనం చేసుకున్నాం. మళ్ళీ గోవిందరాజుల స్వామి టెంపుల్కి వెళ్ళాం, ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాం. అసలు ఇస్కాన్ టెంపుల్, గోవిందరాజుల టెంపుల్ ఈ రెండు కూడా మా లిస్ట్లో లేవు. కానీ లక్కీగా అవన్నీ కూడా దర్శనం చేసుకొని తిరుమలకి వెళ్ళి, తిరుమలలో అయితే 3 hours జర్నీ అయిపోయింది చెప్పాను కదా. సో మంచిగా దర్శనం చేసేసుకొని ఇంకా జపాలికి వెళ్ళేసి ఫైనలీ ఇంటికైతే వచ్చేసాము. 3 days ట్రిప్ అనమాట మాది. సో ఇంకా రేపటి నుంచి యాజ్ యూజువల్ పిల్లలకి కాలేజ్, స్కూల్ ఇంకా స్టార్ట్ అయిపోతాయి అనమాట. నా లైఫ్ స్టైల్ రొటీన్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ ట్రిప్ అనేది నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేశారు వీడియోస్లో చూస్తేనే అనుకుంటూ ఉన్నా. అండ్ తెలియని ఏదన్నా కొన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ కూడా నేను షేర్ చేసుకున్నాను. ఓకేనా. సో ఇదండి, ఫైనల్లీ ఇంటికైతే రీచ్ అయిపోయాము. అండ్ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. అండ్ ట్రిప్ ఎలా ఉంది, మేము అంటే మీరు కూడా ఒకవేళ ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చూసి ఎంజాయ్ చేశారు, మీరు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారని అనుకుంటున్నా. సో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తానండి. రేపటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు కీప్ వాచింగ్ అవర్ ఛానల్ రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్.